అందరు బాగున్నారన్నా? ఓకే, నిన్న నేను ఒకటి పెట్టాను, బ్యూటీ బెర్రీలో అనేసి ఒక లిక్విడ్ పెట్టాను. అంటే ఫౌండేషన్లో కొంతమంది నాకు ఇవాళ అంటున్నారు ప్రేమలో కలపాలన్నా లేకపోతే ఫౌండేషన్లో కలపాలన్నా. तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाहूँ भी तो तुमसे क्या कहूँ। तुमको पाया है तो जैसे खोया हूँ, कहना चाह అదేంటి నిలకడగానే ఉంటుంది కానీ బాగా ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా ఉంటుంది. చిన్న చిన్నగా చెమలకాయలా ఉండడం, చిన్న చిన్న ర్యాషెస్ లాగా రావడం అలా ఉంటుంది. తర్వాత మీకు యాక్టివ్ పింపుల్ ఎలా ఉంటుందంటే పస్ ఫామ్ అవ్వడం, తర్వాత బ్లడ్ అనేది మనకి ఏమవుతుందంటే క్లాట్స్ ఎక్కువ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ రెండింటికి వేరియేషన్స్లో మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ ఎవరికి చేయాలి, ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏమంటే యాక్టివ్ పింపుల్ తీసుకున్నారనుకోండి, టోటల్గా దానికి మసాజింగ్ అని లేకుండా తక్కువ మసాజ్ ఇచ్చేసి చేయండి. యాక్టివ్ పింపుల్కి నువ్వు ఎంత స్ప్రెడ్ చేసేసి బాగా డిస్టర్బ్ చేస్తే అంత వెళ్ళిపోతుంది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు ట్రైనింగ్ అయిన వాళ్ళే, మీకు అర్థమై ఉంటుంది ఏ పింపుల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది. కానీ ప్రోడక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ మనకి కరెక్ట్గా తెలియకపోతే యాక్టివ్ పింపుల్కి మనం కంట్రోల్ చేయడం, యాక్టివ్ పింపుల్ని కంట్రోల్ చేయడం. యాక్టివ్ పింపుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. యాక్టివ్ పింపుల్ అన్నా మనం కంట్రోల్ చేయడం తొందరగా ఈజీగా మనము దాన్ని డిస్టర్బ్ చేసి తీసేస్తాం. యాక్టివ్ పింపుల్ని మాత్రం దేనికి దానికి మాత్రమే పక్కన స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ క్లియర్గా మనం దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్టివ్ పింపుల్కి మీకు జనరల్గా ఒక ఆర్గానిక్ చిన్న ప్రోడక్ట్ చెప్తారు, ఆర్గానిక్ అండ్ ప్యూర్ హెర్బల్ అంతా. కానీ ఎవరైనా కానీ పింపుల్ అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఉన్న మెటీరియల్ టీ ట్రీ ఆయిల్. టీ ట్రీ ఆయిల్, ఈ టీ ట్రీ ఆయిల్ అనేది ఏమైతుందంటే మనకు ఒక లీఫ్ నుంచి తీసుకొని ఒక తర్వాత దాంట్లో ఒక ఆర్గనైజ్డ్ ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి ఒక టీ ట్రీ ఆయిల్ తయారు చేస్తారు. ఇచ్చింగ్కి, పెయిన్ కిల్లర్ గాను, యాంటీబయాటిక్ గాను, తర్వాత వచ్చేసి మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే ఏదన్నా వైరస్ అలాంటివి ఉన్నా కానీ కొంచెం హై